సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. 3 times జారిపోయాను మ్యామ్. ఇక్కడ అంతా వాచిపోయింది, నాకు ఓపిక కూడా లేదు. బట్ ఐ కేర్ ఫర్ ప్రొటెస్ట్. మేము కావాలని చెప్పి ఒకరి మీద నింద వేయాలనుకోం కదా, అది ఏంటి, అది మా లైఫ్. మేము 4th year ఈ ఇష్యూ అంతా వెళ్ళింది. మాకు వస్తాయో రావో కూడా తెలియదు కదా ప్లేస్మెంట్స్. మాకు భయంగానే ఉంటుంది కదా మ్యామ్. ఇప్పుడు లైఫ్ పోతుంది అంటే ఎవరికి భయంగా ఉండదు. క్రూషియల్ టైం 2 months ఇది. అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు మీరు కోర్టుకు రావాలి, మాకేం చెప్పలేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు కదా అని అన్నారు సార్. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటాం, మేము జస్టిసే కోరుకుంటాం. అది నిజమా కాదో మాకు తెలియాలి, మా ముందే తెలియాలి, అందరికీ చెప్పాలి. అది మేము కోరుకుంటున్నాం. ఎవరి దగ్గర చూసారు మీరు? హిడెన్ కెమెరా ఎవరి దగ్గర చూసారు? మేము చూడలేదు మ్యామ్. అది మాకు వార్డు మ్యామ్ చెప్పారని మాకు చెప్పారు. నేను అప్పుడు కాలేజ్లో ఉన్నాను, అప్పుడే వచ్చాను హాస్టల్కి. మీరు చెప్పండి, మీకు ఆడియోలో మీ అక్కడ ఉన్న గర్ల్స్ పంపించారన్నారు కదా, ఏమని పంపించారు? మేము యాక్చువల్లీ నేను స్టూడెంట్ మోటివేటర్ మ్యామ్. నాకు నిన్న ఈవినింగ్ ఏమైందంటే ఒక సిస్టర్ కాల్ చేసి, అన్నయ్య మీ డిపార్ట్మెంట్ టచ్ ఉంది కదా, నాకు ఇలాగ వీడియోలు ఇలాగ కాలేజ్లో ప్రొటెస్ట్ జరుగుతుంది, డిపార్ట్మెంట్ రాలేదు, మేనేజ్మెంట్ రాలేదు, మీరు ఏమైనా చేయగలరా త్వరగా అని చెప్పంటే నేను డిపార్ట్మెంట్ ఫోన్ చేసి అప్పటికే సార్కి ఎవరో కాల్ చేసి ఇన్ఫామ్ చేశారంట. సార్ వాళ్ళు రావడం జరిగింది, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మాట్లాడుతుంది. ఈలోపు బాయ్స్ హాస్టల్లో ఆ అబ్బాయిని పట్టుకొని రూమ్లో పెట్టి బంధించడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏంటి అని అడిగి క్వశ్చన్ చేస్తుంటే ఆ మేనేజ్మెంట్ అందరూ కూడా వచ్చేసి, మీరు ఎక్కడ చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు అని చెప్పని ఫొటోస్ తీసేసి మేము సర్టిఫికేట్స్ మీకు ఇవ్వము, ఇవి చెయ్యము అవి చెయ్యము అని చెప్పనేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. వాళ్ళందరేమో మళ్ళీ స్ప్రెడ్ అయిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ వాళ్ళు కొట్టుకోవడం, మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేయడం. ఇక్కడికి రావడానికి గోల్స్ చేస్తే ఎవరైనా బెదిరేసి ఆపేస్తారు మేడం, ఎవరైనా బెదిరేసి ఆపేస్తారు. ఇప్పుడు ఆ పాప అన్నారు చూడండి, మీరు కోర్టుకి రావాలి చేయాలంటే ఒక ఆడపిల్ల కోర్టుకి ఎలా వెళ్ళిద్ది మేడం, ఎలా వెళ్ళిద్ది? సో ఒక ఆడపిల్ల దగ్గర రక్షణ లేనప్పుడు ఆ పిల్లకి ఇంకా సపోర్ట్ ఎవరు ఉంటారు మేడం? మళ్ళీ వచ్చేసి ఇదంటారు. మరి ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడకూడదు. కాకపోతే ఒక ఆడపిల్ల దగ్గర రక్షణ లేదు, ఒక ఫ్రెండ్ దగ్గర రక్షణ లేదు. మహిళా సంఘాలు ఉన్నాయి, చక్కగా వచ్చి పిల్లలతో మాట్లాడి వెళ్ళండి, ఇలా చేయండి అమ్మా, ఇలా జరగండి, ఇలా అబ్బాయిలతో కొంచెం ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పని చిన్నపిల్ల ఇంట్లో చెప్పుకోకూడదు మేడం. బయటకు వచ్చిన తర్వాత కాలేజ్లో అబ్బాయితో తప్పు ఉండొచ్చు, అమ్మాయిది తప్పు ఉండొచ్చు. మీరు కౌన్సిలింగ్ ఇచ్చే దాని విధానంలో ఉంటుంది. నేను అనేది అది. ఇంకొకటి ఏంటంటే మేడం, గర్ల్స్కి సపోర్ట్ ఇవ్వడానికి అయితే చాలా బాగా ఆపేశారు మేడం, ఏది జరగనివ్వకుండా. కాలేజ్ యాజమాన్యంతో మీరు ఎవరైనా మాట్లాడడం జరిగిందా? మేమైతే మాట్లాడడానికి ట్రై చేసాము, ఎవరు రాలేదు. మార్నింగ్ వచ్చారు మేడం, వాళ్ళు కూడా ఏంటంటే మీరు బాయ్స్ అందరూ బయటికి వెళ్ళిపోండి అనేసి గర్ల్స్ అందరినీ లోపలికి పంపించేసి చేయడానికి ట్రై చేశారు. కానీ మేమందరం ఏంటంటే మేము ఎవరం వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాము. మాకు కావాల్సింది ఏంటంటే మేడం, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ జరగదని నేను చెప్పను. అందరికీ మనం ఆల్రెడీ చూస్తున్నాము. మన ఎస్పీ గారి సంగతి నాకు తెలుసు బాగా, ఆయన గురించి నేను బయోగ్రఫీ కూడా రాసుకున్నాను. ఆయన అయితే ఫీమేల్ గురించి అయితే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు. అది బయటకు వస్తుంది. కాకపోతే ఏంటంటే మేము స్టూడెంట్స్ వాళ్ళ సైకాలజీ ప్రకారం ఏంటంటే మాకు ఏమి జరిగినా మాకు తెలియాలి. సో మేము అనుకునేది ఏంటంటే అందరం మేము సైలెంట్గా కూర్చుంటాం, వాళ్ళిద్దరిని నుంచోపెట్టి. మాకు నిజమో అబద్ధం తెలియదు మ్యామ్, టు బి హానెస్ట్, టు బి ఫ్రాంక్, నిజమో అబద్ధమో మాకు తెలియదు. మాకు కావాల్సిందంతా ఏంటంటే వాళ్ళని నుంచోపెట్టి అసలు ఏం జరిగింది, ఎన్నేళ్ళ నుంచి ఇలా జరుగుతుంది, నిజమా అబద్ధమా అనేది మాకు కావాలి. ఈ యొక్క గుడ్లవల్లేరు కాలేజీ అంటేనే చాలామంది, కొన్ని లక్షల మంది విద్యాభ్యాసం బోధించి ఈ కాలేజీకి ఈ యాజమాన్యం లేడీస్ హాస్టల్స్ కానీ, ఈ మెయిన్ కాలేజీలో కానీ, ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఈ లేడీస్ హాస్టల్స్ అంటేనే వార్డెన్స్ కానీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది ఎప్పటికప్పుడు 24 hours కూడా నిఘా ఉండాలి. నిఘా లేకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ కాలేజీని చదువుకునే యొక్క భవితకి వాళ్ళ జీవితాలని నాశనం చేసే విధంగా ఈ కాలేజీ యాజమాన్యం ఉందంటే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా హ్యూమన్ రైట్స్ తరఫున మేము తెలియజేస్తూ, దీని మీద ఎస్పీ గారు ఇప్పుడే ఇచ్చారు, ఒక వాట్సాప్లో వచ్చింది, అయ్యా ఎస్పీ గారు కాలేజీ గుమ్మకాయ మాకండి, మరి ప్రజల ఆడపిల్లల జీవితాలని పన్నంగా పెట్టమాకండి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికలాగా హ్యూమన్ రైట్స్ తరఫున మీరు స్పందించి ఈ కాలేజీని ఇమ్మీడియట్లుగా న్యాయ నిర్ధారణ చేసి ఎవరైతే ఈ యొక్క సీసీ కెమెరాలు
పురమాయించి జెంట్స్ హాస్టల్కి ఈ వీడియోలను పంపించారో వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసి హ్యూమన్ రైట్స్ తరఫున మీకు మనవి చేస్తూ ఎస్పీ గారు ఇప్పుడే చెప్పి వచ్చింది ఒకటి, ఎక్కడా లేవని. ఎక్కడా ఏమీ లేకపోతే, పొగ లేకపోతే ఏది కూడా రాదు. అందుకనే దీని మీద చర్యలు తీసుకోవాలని మీకు ఖండిస్తూ కృష్ణా జిల్లా హ్యూమన్ రైట్స్ తరఫున తెలియజేస్తూ ఇక్కడ మేము యాజమాన్యం కూడా మాట్లాడి దీని మీద కూడా ఎస్పీ గారికి ఓ రిప్రజెంటేషన్ ఇస్తానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఇక్కడ.